మార్చ్ మిడ్ లో ఒక యాక్సిడెంట్ అని కొంతమంది, అది హత్య జరిగిందని ఇంకొంతమంది చెప్పారు. మీరు ఇందులో డీప్ గా వెళ్ళి అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి, దీన్ని ఒక ఆపరేషన్ చేయాలి, స్టింగ్ ఆపరేషన్ లాగా డిసైడ్ అయ్యారు కదా. అవును. ఎందుకు అయ్యారు? ఇప్పుడు ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో ఆ రోజు ఇది హత్య జరిగి ఉండొచ్చని చెప్పి సుమారు ఒక 10-12 మంది పాస్టర్లు ముందుకు వచ్చి వాళ్ళు చెప్పారు. ఈ హత్య వెనకాల ఎవరెవరైతే ఉంటున్నారో ప్రతి ఒక్కరి రోడ్డు మీదకి తీసుకొని ఎక్కువగా ఎవరు అందులో అభినయ దర్శన్ ఒకడు, అజయ్ బాబు ఒకడు, విజయ్ కుమార్ ఒకడు, పాస్టర్ వికేఆర్, ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాకి వచ్చి ఇది హత్య చేశారు అని చెప్పేసి 1-10 సార్లు ఈ విషయంలో నిందితులు ఎవరో బయటికి రావాలా, విచారణ అనేది ప్రవీణ్ పగడాల గారి చుట్టూ ఉండి గొడవల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మొదలు కావాలా. ఆయన హైదరాబాద్ నుంచి అక్కడ రాజమండ్రి దగ్గర వెళ్ళేంత వరకు కూడా 3 వైన్స్ షాప్లలో వైన్స్ కొన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ రికార్డ్ అయినాయి. అవును. ఈయన 980 రూపాయలు ఫోన్ పే చేసి ఫ్యామిలీ మెంబర్స్ అంత్యయాత్రలు చేస్తే వాళ్ళు చేయాలి. వీళ్ళు మేము అంత్యయాత్రలు చేస్తాము, ఆ సభలు పెడతాము, అవి పెడతాము అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకుని దీన్ని డబ్బు సంపాదన కోసము ఈ అభినయ దర్శన్, అజయ్ బాబు బండి తీసుకొని వచ్చింది అసలు ప్రవీణ్ గారేనా, లేకపోతే ఆయనలాగా ఇంకెవరైనా సీసీ ఫుటేజ్ లో పూర్తిగా ముఖం పడకుండా దూరంగా బండిని తీసుకొని అక్కడికి ఎవరైనా వచ్చాడా? లైవ్ లోకి వచ్చేసి బండి ఎట్ట మీద పడింది, ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆయన ఐఫోన్ ఎట్లా లాక్ ఓపెన్ అవుతుంది, అసలు అక్కడ ప్రవీణ్ పగడాల కాదు, ఆయన ఒక డూపు, అక్కడ కొనలేదు, వైన్స్ కొనలేదు, ఇవన్నీ కూడా చెప్పి ఒక 1-2 నెలల పాటు కొంతమంది జనాలను, క్రైస్తవుల్ని కూడా అమాయక ట్రాంప్లో పడేలా చేశారు వీళ్ళిద్దరు. ఒక పాస్టర్ని హత్య చేశారు అంటే ఇది హిందూ క్రిస్టియన్స్ మధ్య ఒక పెద్ద విభేదాన్ని సృష్టించినట్టే కదా. డైరెక్ట్ పేరు చెప్పారు, రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేశారా, పర్టికులర్గా ఈ అభినయ దర్శన్, అజయ్ బాబు వీళ్ళు ఈ సమయంలో చెప్పి బీజేపీ మీదికి, ఆర్ఎస్ఎస్ మీదికి, ఈ హిందూ సంఘాలు నడిపే మాలాడోళ్ళ మీదికి, మొత్తం హిందుత్వం మీదికి వ్యతిరేకత భావన తీసుకురావడం కోసం ఇది కరెక్ట్ సమయం కదా అని చెప్పేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం ఇది హత్య. వీళ్ళు నిజంగా హత్య అంటే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని డైరెక్ట్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. అవును. వీళ్ళు అడగలేదు అండ్ పోలీసుని క్వశ్చన్ చేస్తున్నారు. మరి ప్రవీణ్ పగడాల గారు తాగుతారంటే మాకు తెలుసండి, నాకు తెలిసిందని చెప్పేసి స్వయంగా అభినయ దర్శనం మాట్లాడుతుంటే రికార్డులు స్పష్టంగా ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు ఇక్కడ. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు. తెలుసు అండి, అది నాకు తెలుసు. కాకపోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా. పాస్టర్ గెస్ట్కి ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ల కూతుర్లకు లైన్ వేసి వాళ్ళతోటి కూడా స్పెండ్ చేసి బయటికి వెళ్ళి, ఇప్పుడు మీరు చెప్పే ఇది అంత వాస్తవమా? ఇది న్యూస్ ఛానల్ కూడా వచ్చింది. దొంగ బాబాలు, పాస్టర్లు పెరిగిపోతున్నారు. పైకి దైవ సూక్తులు వల్ల ఫోటోస్ కూడా వేశారు. ఆల్మోస్ట్ 2 సంవత్సరాల ముందు ఈయన ఇట్లాంటి వ్యక్తి అని న్యూస్ ఛానల్స్ లోనే ప్రొజెక్ట్ అయింది. అండ్ రీసెంట్ గా మీ ఆడియో కాల్లో కూడా వచ్చింది. కానీ ఏ ధైర్యంతో వీళ్ళు ఒక పార్టీ పెట్టి ఇంకా జనాలను మోసం చేయాలని అనుకుంటారు? ఇలాంటి జాషువా ప్రాజెక్ట్ అని చెప్పి ఇంటర్నెట్ లో క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఇన్ని రకాల కులాల వాళ్ళని క్రిస్టియన్లోకి, మతంలోకి తీసుకుని వస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము, ఒక బ్రాహ్మణుని మారిస్తే ఇంత లక్ష ఇస్తాము. మొత్తం భారతదేశ వ్యాప్తంగా 25 లక్షల మంది ఇదే పనిగా పనిచేస్తున్నారు. దీని మీదనే సొసైటీలో రావడం, ఇవి ఇవ్వడం, మారడం. ఈ యేసు నిజమైన దేవుడు తెలుసుకుని చెప్పి ప్రకల్లాడు పట్టుకొని ఈ దేశంలోనే పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే కూడా అత్యంత క్రూరమైనటువంటి వాళ్ళు పాకిస్తాన్. హై వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. మార్చ్ మిడ్ లో ఒక యాక్సిడెంట్ అని కొంతమంది, అది హత్య జరిగిందని ఇంకొంతమంది చెప్పారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంటే అదొక రోడ్ యాక్సిడెంట్ అని క్లియర్ కట్ గా మెన్షన్ చేశారు. బట్ బియాండ్ దట్ ఏంటంటే ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్, మనకు ఒకప్పుడు తెలుసు అంటే క్రిస్టియానిటీలో ఎటువంటి లూప్ హోల్స్ ఉంటాయి అండ్ పాస్టర్స్ దీన్ని ఎలా యూజ్ చేస్తుంటారు, ఇవన్నీ తను అనుభవించి దీని గురించి ఎన్నో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాడు కదా. మరి ఈ ఇష్యూలో పర్సనల్గా తీసుకొని ఎందుకు ఇలాంటి స్టాండ్ తీసుకున్నారు కొంతమంది పాస్టర్స్, అక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, అది మర్డరే, ఇది ఖచ్చితంగా ఎవరో చేశారని చాలా మెన్షన్స్ అయితే చేశారు. బట్ వాళ్ళ ఎజెండా ఏంటి, ఎందుకు అలా మాట్లాడారు, దాని పట్ల ఈయన స్ట్రింగ్ ఆపరేషన్ చేసి ఏం తెలుసుకున్నారు, ప్రతి ఒక్క దాని గురించి కూడా మనకు చెప్పడానికి ప్రవీణ్ ఎక్స్ క్రిస్టియన్ మన ముందరున్నారండి. ఇక లేట్ చేయకుండా ప్రతి ఒక్క విషయం కూడా ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ అన్న.
హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను, ఫైన్. సో లాంగ్ గ్యాప్, లైఫ్ అంతా ఎలా ఉంది? చాలా బాగుంది. ఓకే, బట్ బిఫోర్ దట్ ప్రవీణ్ పగడాల గురించి మీరు ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేశారు. అవును. కానీ ప్రవీణ్ పగడాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే ప్రవీణ్ పగడాల గురించి నా పర్సనల్ ఒపీనియన్ అంటే ఒక మంచి స్కిల్స్, టాకింగ్ స్కిల్స్ చాలా బాగున్నాయి. సరే, అతను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ చేస్తే కొంతమంది జాయిన్ చేయించుకున్నారంట, కొంత హెల్ప్ చేసేవారు. కాకపోతే అతను ఈ బైబిల్ వల్ల పొల్యూట్ అయ్యి జనాలను, అంటే బైబిల్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో జనాలను ఖచ్చితంగా నాశనం చేసే ఆలోచనలు ఉంటారు. ఇంతకుముందు కూడా మన బ్రిటిషర్స్ కన్న తల్లిదండ్రులు అన్నట్టు కొన్ని వీడియోస్ ఉన్నాయి. అంటే అటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తి. మాకేంటంటే మాకు బెస్ట్, ఎందుకు మాకు బెస్ట్ అంటున్నానంటే, ఇప్పుడు మాతో పాటు బైబిల్ గురించి చర్చించడానికి మాకు ఎదురుగా పాస్టర్లు వచ్చి మాతో డిబేట్ చేసేవాళ్ళు మాకు కావాలి. అది నిజమో అబద్ధమో గెలుపు గడుపులు పక్కన పెడితే బైబిల్ గురించి వీళ్ళ స్టాండ్ అనేది తెలియజేయడం కోసం. అలాగా పాస్టర్లు ఎవ్వరు రాలేరు. పెద్ద పెద్ద పాస్టర్లు కానీ చిన్న చిన్న పాస్టర్లు కానీ మా ముందు వచ్చి కూర్చొని అంటే భయము, కానీ కొంచెం ధైర్యంగా వచ్చి మాతో పాటు వచ్చి కూర్చున్న కరుణాకర్ శివశక్తి వాళ్ళతోటి కూర్చొని డిబేట్లు చేసేవాళ్ళు. అలా చేస్తే నిజ నిజాలు ఏంటని చెప్పి తెలియజేసేవాళ్ళు. అంటే మేము ఒక మంచి ప్రత్యర్థిని మేము కోల్పోయామని చెప్పేసి మాకు కొంచెం బాధ ఉంటుంది. అది పక్కన పెట్టండి, ఆయన నిజమా అబద్ధమా బైబిల్ మేము రెస్పెక్ట్ చేస్తాం. అంటే ఫస్ట్ మేము ఇట్లా ప్రవీణ్ పగడాల గారు ఇట్లా యాక్సిడెంట్ లో చనిపోయారంటే మాకు కొంచెం బాధేసింది. కానీ ఎప్పుడైతే ఈ పాస్టర్లందరూ కలిసి ఇది హత్య పలానా వాళ్ళు చేశారు అని అనేసరికి ఆ బాధ పోయి ఇట్లాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇచ్చేది ఏంది, అసలు ఇట్లాంటి వాళ్ళని బాధపడేది అని చెప్పేసి ఆ గౌరవం కూడా వీళ్ళు పోగొట్టుకున్నారు. బట్ ఇందులో ఇప్పుడు ఆయన చనిపోయాడు, తర్వాత చంపబడ్డాడు, రెండు ప్యాటర్న్స్ లో నడిచింది. కొద్ది రోజుల తర్వాత అంటే చనిపోయాడు, చంపేశారని చెప్పిన పర్సన్సే వెనక్కి తగ్గడం కూడా జరిగింది. బట్ మీరు ఇందులో డీప్ గా వెళ్ళి అసలు ఏం జరిగిందని తెలుసుకోవాలి, దీన్ని ఒక ఆపరేషన్ చేయాలి, స్టింగ్ ఆపరేషన్ లాగా డిసైడ్ అయ్యారు కదా. అవును. ఎందుకు అయ్యారు అంటే విషయం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారు చనిపోయారో ఆ రోజు ఇది హత్య జరిగి ఉండొచ్చు అని చెప్పి సుమారు ఒక 10-12 మంది పాస్టర్లు ముందుకు వచ్చి వాళ్ళు చెప్పారు. చాలా మంది పేర్లు చెప్పట్లేదు, కానీ తర్వాత సీసీ ఫుటేజెస్ ఆధారంగా ఆయన ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బట్టి, ఫ్యామిలీ మెంబర్స్ ని బట్టి కొంతమంది రియలైజ్ అయిపోయి పాస్టర్లందరూ వెనకెళ్ళిపోయారు. ఇది హత్య అయితే కాదు, సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ గా ఉంది ప్రవీణ్ పగడాలే కొంచెం డ్రింక్స్ చేయడం వల్ల, డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఆల్కహాల్ వల్ల చనిపోయాడని చెప్పేసి అందరూ రియలైజ్ అయిపోయి వెళ్ళిపోయారు, ఇంక్లూడింగ్ ఫ్యామిలీ మెంబర్ తో సహా. కానీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే వీళ్ళు ఎక్కువగా ఎవరు, అందులో అభినయ దర్శన్ ఒకడు, అజయ్ బాబు ఒకడు, విజయ్ కుమార్ ఒకడు, పాస్టర్ వికేఆర్, వీళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాకి వచ్చి ఇది హత్య చేశారు అని చెప్పేసి 1కి 10 సార్లు ఆయనకు తాగుడు అలవాటు లేదు, ఒక పాస్టర్ తాగుతాడా అంటే, పాస్టర్ తాగుతాడు అంటే ఈయన గతంలో నేను తాగుడు మానేయండి అని చెప్పాడు కదా. ఒక పాస్టర్ తాగడం వల్ల చనిపోయాడని చెప్పి విశ్వాసాలలో పాస్టర్లు కూడా తాగుతారని చెప్పి ఒకటి వెళ్ళి నమ్మకం కోల్పోతారేమో అన్న భయం అనేది ఉంటుంది. ఓకే, ఎందుకు వాళ్ళకి ఏమో చెప్తారు, మేము బైబుల్ నమ్ముకున్న తర్వాత, యేసును ఫాలో అయిన తర్వాత మేము తాగుబోతులు మార్చాము, రౌడీలను మార్చాము, వ్యభిచారులను దొంగలు మార్చామని చెప్పి వీళ్ళే తాగారా అని ఒక డౌట్ సామాన్యులకు వెళ్తే వాళ్ళ పునాదులు కూలిపోతాయి కదా అని చెప్పి ఆ భయంతో తాగుడు అలవాటు లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా అసలు ఐజీ వాళ్ళు, డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆధారాలు బయట పెట్టిన తర్వాత, అంతేకాదు ఆయన హైదరాబాద్ నుంచి అక్కడ రాజమండ్రి దగ్గర వెళ్ళేంత వరకు కూడా 3 వైన్స్ షాపులలో వైన్స్ కొన్నట్టుగా సీసీటీవీ ఫుటేజ్ క్లియర్గా రికార్డ్ అయినాయి. అవును. ఈయన 980 రూపాయలు ఫోన్ పే చేసి ఆ బొక్కోడో ఏదో ట్రాన్సాక్షన్స్, అందులో నెంబరు, ఆ నేము క్లియర్ గా ఉన్నాయి. అమ్మిన వాళ్ళు కూడా అవునండి ఆయన మా కాడికి వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు, ఆయన ప్రవీణ్ పగడాల మేము గుర్తుపట్టామని చెప్పిన వాళ్ళు, వైన్ షాప్ లో అమ్మే వాళ్ళు కూడా క్లియర్ గా చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్లు కూడా పెట్రోల్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నట్టు, వైన్స్ దగ్గర వైన్స్ కొన్నట్టు కూడా క్లియర్ ఆధారాలు ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉంటే చాలా మంది వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని, ఈ శవాన్ని అడ్డం పెట్టుకొని ఒక రాజకీయ ప్రయోజనం కోసము, లేదా జనాలలో సింపతిని క్రియేట్ చేసుకొని వీళ్ళు డబ్బు సంపాదన కోసము, ఫ్యామిలీ మెంబర్స్ కంటే ఎక్కువగా, అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంత్యయాత్రలు చేస్తే వాళ్ళు చేయాలి, వీళ్ళు మేము అంత్యయాత్రలు చేస్తాము, ఆ సభలు పెడతాము, అవి పెడతాము అని చెప్పేసి వీళ్ళు ప్లాన్ చేసుకొని దీన్ని డబ్బు సంపాదన కోసము ఈ అభినయ దర్శన్, అజయ్ బాబు వీళ్ళిద్దరూ ఎక్కువగా కనిపించారు. సో ఇది మీకు అర్థమయ్యి దీని మీద వర్క్ చేసి మాకు ఎప్పుడు అర్థమైపోయింది. ఎందుకు అంటే వాళ్ళు ఏమని చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది అంటే వాళ్ళు రోజు లైవ్లోకి వచ్చేసి బండి ఎట్ట మీద పడింది, ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఆయన ఐఫోన్ ఎట్ట లాక్ ఓపెన్ అవుతుంది, అసలు అక్కడ ప్రవీణ్ పగడాల కాదు ఆయన ఒక డూపు, అక్కడ కొనలేదు, వైన్స్ కొనలేదు అని మళ్ళీ వాళ్ళు కొన్ని ఏఐ ఫోటోలు పెట్టి చూసారా ఒరిజినల్ వీడియో ఇది
అది కాదు వాళ్ళు అబద్ధాలు చెప్పారు, వీళ్ళు అబద్ధాలు చెప్పారు, పోల్స్ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, CCTV ఫుటేజ్ అబద్ధాలు చెప్తున్నాయి. ఇవన్నీ కూడా చెప్పి ఒక నెల 2 నెలల పాటు కొంతమంది జనాలను క్రైస్తవుల్ని కూడా అమాయక ట్రాంప్లో పడేలా చేశారు వీళ్ళిద్దరు. ఓకే. చెప్పి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఈయన CMDF సంస్థ అని చెప్పి అజయ్ బాబు ఒకడు, CPF అది క్రిస్టియన్ ముస్లిం డిఫెన్స్ ఫోర్సు, ఈయన క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని చెప్పేసి ఈ 2 రాజకీయ పార్టీగా ఎదుగుదల కోసము ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళ ప్రయోజనాల కోసము ఇట్లా మన గలం విప్పే ఒక MP ఒక MLA ఇట్లా అసెంబ్లీలోను పార్లమెంటులోను కూడా మన క్రిస్టియన్స్ ఉండాలి అని మేము ఒక కేటగిరీని నించోబెడుతున్నామని చెప్పేసి వీళ్ళు అనౌన్స్మెంట్ చేసి అంటే వీళ్ళ రాజకీయ సుప్రయోజనాల కోసం ఇలా చేస్తున్నారు. కానీ అది నిజంగా ఒక హత్య అని వీళ్ళ మాటలు నమ్మే వాళ్ళు ఉంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల మీద ఉన్న అభిమానంతో ఉన్న వాళ్ళు కొంతమంది క్రైస్తవులు ఉద్రిక్తతతోటి అది ఎవరు చేశారు? అది హిందూ సంఘాలు చేసినట్టే కదా. ఓకే ఓకే, రిలీజియస్ పరంగా అదే కదా. ఒక పాస్టర్ని హత్య చేశారు అంటే ఇది హిందూ క్రిస్టియన్స్ మధ్య ఒక పెద్ద విభేదాన్ని సృష్టించినట్టే కదా. అంటే ఎవరు చేసినట్టు వాళ్ళు డైరెక్ట్ పేరు చెప్పారు. కరుణాకర్ సుగుణని అనుమానంతో లిస్టులో ఉంచారా, ఆయన అరెస్ట్ చేశారా, రాధా మనోహర్ దాస్ని అరెస్ట్ చేశారా, వాళ్ళు అప్పుడు అక్కడ మీటింగ్ పెట్టారు. లలిత్ కుమార్ కరుణాకర్ సుగుణ గారు ఈయన రాజమండ్రిలో చనిపోవడానికి ముందే అక్కడ దగ్గరలో వైజాగ్లో వీళ్ళు ర్యాలీ చేశారు అంటే వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు చంపారని చెప్పేసి వాళ్ళ అనుమానితుల లిస్టులో వాళ్ళు డైరెక్ట్ పేర్లు చెప్పారు. వాళ్ళ ముగ్గురు పేర్లు డైరెక్ట్ కాదు, ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్ పేర్లు చెప్పారు. పేర్లు చెప్పి ఈయన అజయ్ బాబు అనే వ్యక్తి పేర్లు చెప్పాడు, వాళ్ళు చేశారు. అంటే ఆ సమయంలో బాగా ఉద్రిక్తత ఉంటారు కాబట్టి ఆ సమయంలో నమ్మి వాళ్ళు అంటే దాంట్లో ఆ ఉద్రిక్తతలో వచ్చి దాడులు చేస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? వీళ్ళకి ఆ సంబంధం లే. సొసైటీ అంతా డివియేట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయారు ఫ్లైట్లో ఒక సీఎం పదవిలో ఉన్న తర్వాత. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు జనాలు వైఎస్ రాజశేఖర రెడ్డి మీద బాగా ఉంటారు కదా అభిమానంతో. ఆ సమయంలో పలానా టీడీపీ వాళ్ళు జయించారు అని చెప్పేసి ఈ రాజకీయ నాయకులు ఇంత దారుణంగా చెప్పాలి. ఎందుకంటే ఉద్రిక్తతలో వాళ్ళ మీద దాడి చేయొచ్చు కదా. ట్రూ. ఆ సమయంలో జనాలు బాగా ఉంటారన్నమాట, బాగా ఆవేశంగా ఉంటారు, ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్లో వాళ్ళు కంట్రోల్ తప్పిపోవచ్చు. ఫలానా వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పేసి పొరపాటుగా ఒక స్టేట్మెంట్ ఎవరైనా కాంగ్రెస్లో ఇచ్చినా కూడా అది నిజామాబాద్ పక్కన పెడితే అరే మా నాయకుని వాళ్ళు చంపేసింది వాళ్ళేనని చెప్పి ఆ ఆవేశంలో టీడీపీ వాళ్ళ మీద దాడులు చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు అపోజిషన్లో ప్రజారాజ్యం పార్టీకి కూడా ఉంది, వాళ్ళ మీద కూడా దాడులు చేయొచ్చు, చంపచ్చు. కానీ వాళ్ళు కూడా ఆ పని చేయలేదు. ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఇది యాక్చువల్గా జరిగింది, పోలీస్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది అని చెప్పారు. కానీ వీళ్ళకు మాత్రము వీళ్ళు పాస్టర్లు కదా, మనుషులు కాదు కదా, వీళ్ళు మతాల మధ్య గొడవ పెట్టడానికే కదా వీళ్ళు ఉండేది. పర్టికులర్గా ఈ అభినయ్ దర్శన్ అజయ్ బాబు వీళ్ళు ఈ సమయంలో చెప్పి బీజేపీ మీదికి, RSS మీదికి, ఈ హిందూ సంఘాలు నడిపే మాలాడోళ్ళ మీదికి, మొత్తం హిందుత్వం మీదికి వ్యతిరేకత భావన తీసుకురావడం కోసం ఇది కరెక్ట్ సమయం కదా అని చెప్పేసి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడం కోసం ఇది హత్య అని చెప్పి 1-2 నెలల పాటు వాళ్ళు డైలీ లైవ్లు పెట్టి వాళ్ళ ఛానల్లో లైవ్లు పెట్టి ఇంకొన్ని శాటిలైట్ ఛానల్స్లోకి వెళ్ళి ఇంకొన్ని యూట్యూబ్ ఛానల్స్కి వెళ్ళి డిబేట్లు పెట్టి అదే పంద అది హత్య. వీళ్ళు నిజంగా హత్య అంటే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని డైరెక్ట్ పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి. వీళ్ళు అడగలేదు అండ్ పోలీస్ని క్వశ్చన్ చేస్తున్నారు. అంటే అక్కడ అన్ని ఆధారాలు కరెక్ట్గా ఉన్న తర్వాత కూడా అంటే ఇప్పుడు నాకు పాయింట్ ఏంటంటే మా అందరి ఎజెండా ఏంటంటే ఇది వీళ్ళకి ముందే తెలుసు, ఇది యాక్సిడెంట్లో చనిపోయిన ముందే తెలుసు. కానీ వీళ్ళ స్టాండ్ ఏంటి అని జనాలకు సామాన్యమైనటువంటి వాళ్ళందరికీ అర్థం అవ్వడం కోసము మా దాంట్లో ఉన్నటువంటి యాక్టర్ రాజు గారు, అశ్లేష గారు ఒక ప్లాన్ చేసుకొని మేము ఒక రాజకీయ పార్టీ పెడుతున్నాము, ఒక 50 కోట్లు మేము ఫండింగ్ ఇస్తాము, అందులో ప్రెసెంట్ ఒక 5 కోట్లు ఇస్తాము. ఇలాగ వాళ్ళ రూట్లోనే వెళ్ళి వాళ్ళ నిజ స్వరూపాలు జనాలందరికీ అర్థమయ్యేగా మేము ఒక ప్లాన్ చేసుకుని ఒక స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళ అసిస్టెంట్లతోటి ఒక 2 రోజులు మాట్లాడించాము. తర్వాత అభినయ్ దర్శన్ తోటి డైరెక్ట్ మాట్లాడారు అనమాట. ఏమన్నారు డైరెక్ట్గా ఏమన్నారంటే మా ఒక పార్టీ ఉందండి, మేము ఫారెన్లో మా సారు ఆస్ట్రేలియాలో ఉంటారు, బెంగళూరుకు వచ్చి మీకు ఒక 50 కోట్లలో ఒక 5 కోట్లు మీకు ఇస్తామండి. సో మీ పార్టీ ఏజెండా ఏంటంటే ప్రవీణ్ పగడాల్ అంటే వాళ్ళు ఏమన్నారంటే మరి ప్రవీణ్ పగడాల్ గారు తాగుతారంటే మాకు తెలుసండి, నాకు తెలిసిందని చెప్పేసి స్వయంగా అభినయ్ దర్శన్ మాట్లాడుతుంటే రికార్డులు స్పష్టంగా ఉంది, ఉన్నాయి రికార్డ్స్ ఉన్నాయి. తర్వాత తప్పో ఒప్పో మేము ఒక స్టాండ్ తీసుకున్నాము, మేము దాని మీద అంటే నవ్వుతూ మళ్ళీ అలా అన్న వెంటనే నవ్వి అంటే ఒక వ్యక్తి చనిపోయాడన్న బాధ వీళ్ళకి లేదు. ఆ చనిపోయినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబం ఎక్కువ బాధపడుతుంది. ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఎవరన్నా ఏంటి మీ నాన్న తాగి చనిపోయాడంట అంటే ఆ పిల్లలు ఎంత బాధపడతారు,
లేదు మీ నాన్నను ఎవరో హత్య చేశారంట కదా అని చెప్తే వాళ్ళు ఎంత బాధపడతారు. వీళ్ళకి సంబంధం లేదు, అవును అవును, అసలు కుటుంబం వీళ్ళకి సంబంధం లేదు. వీళ్ళు వాళ్ళకంటే ఓవర్ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఇలా రాజకీయ ప్రయోజనాలకు వీళ్ళకి ముందే తెలిసి స్పష్టంగా అన్నాడు. మీకు రికార్డులు మీకు ప్లే చేస్తాను, చేయండి ఒకటి చేస్తారు. దీనికి చాలా మంది క్రైస్తవులు మమ్మల్ని మెచ్చుకున్నారు కూడా, అది కూడా మీకు చూపిస్తాను. అంతే 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 మాకు స్టాండ్ తప్ప తీసుకున్నాం ఇంకా దానికి నిలబడాలని అంతే 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 చూడండి మళ్ళీ వాడు నవ్వుతున్నాడు. అండ్ టోటల్ క్రిస్టియానిటీలో నమ్మకం పోతుంది, సేవకుల మీద నమ్మకం పోతుంది అన్న ఒక ఆలోచన. యాక్చువల్ గా సార్ నవీన్ పగడాల గారు యాక్చువల్ గా మా సారికి తెలుస్తారు, వ్యక్తిగతంగా తెలుసు. ఆయన అమెరికా వచ్చేటప్పుడల్లా మా సారు కలుస్తారు, అమెరికా వచ్చినప్పుడల్లా సిట్టింగ్ వేస్తారు అక్కడ, మా సిట్టింగ్ ముందు అవుతుంటారు ఇద్దరు కూడా. మొన్న చనిపోక ముందు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కలిశారు బెంగళూరులో. నేను కూడా నాకు తెలుసు అండి, అది నాకు తెలుసు. నాకు తెలుసండి, నాకు తెలుసు సిట్టింగ్ వేసారు మందు తాతారంటే నాకు తెలుసండి, నాకు తెలుసు. స్పష్టంగా విన్నారు కదా. పోతే మనం ఏంటంటే దాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు కదా, ఆ చిన్న ఇష్యూ అనేది పర్సనల్. అవునవును. కాకపోతే జరిగిన సంఘటన ఆయన తాగాడా లేదా అన్నది కాదు, ఆయన చంపాడా చంపబడ్డా, యాక్సిడెంట్ హత్యన అన్నది. అవునవును. ఆ ఘోరం మనం ఇది. కానీ మనం ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం సార్. యాక్చువల్లీ కొన్ని విషయాలు నాకు తెలిసే, కానీ మనం దాన్ని బయటికి తీసుకురాకూడదు. మనం ఏదన్నా సరే మనం స్టాండ్ తీసుకుని ఫైట్ చేయాలన్న ఉద్దేశంతో నేను ముందుకెళ్ళాను. కొన్ని విషయాలు తెలిసాయి కానీ మేము స్టాండ్ తీసుకోకూడదని ముందరికి అంటున్నాడు. అవును. జాన్ పాల్ ఉన్నాడండి, జాన్ పాల్ ఏం చేశాడు, ఎవరో చెప్పారు నాకు ఇది ఆయన తీసుకుంటాడని తెలుసు నాకని చెప్పి తీసుకుంటాడు, తాగాడు, పడ్డాడు, అవసరం లేదు అసలు చెప్పడం. అవునవును. బయటికి తీసుకురావడం అవసరం లేదు. ఒక స్టాండ్ తప్ప తీసుకున్నాం ఇంకా దానికి నిలబడాలని ఆలోచన. ఓకే, అంతే అంతే. రీసెంట్ గా కొన్ని ఛానల్స్ లో కూడా ఈ ఆడియోస్ ప్లే అవుతున్నాయి. అవును. ఇప్పుడు దీన్ని బట్టి మీ క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు కానీ లేకుంటే ఎక్స్ క్రిస్టియన్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళందరూ మీరు చర్చించుకుంటారు కదా, సో ఏమొచ్చింది మీకు ఎజెండా? అంటే ఈ రికార్డు విని నేను యూట్యూబ్లో పెట్టిన తర్వాత కొంతమంది క్రైస్తవులు ఫోన్ చేసి అన్న మాకు నిజం తెలిసింది థ్యాంక్ యూ అని చెప్పేసి కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు, పాస్టర్లు కూడా ఉన్నారు. తర్వాత ఈయన పార్టీలో ఏదో సిపిఎఫ్ ఏదో పెట్టారు, క్రిస్టియన్ డిఫెన్స్ ఫోర్స్ ఏదో, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఫోన్ చేసి అందులో గ్రూప్స్ లోంచి కూడా బయటకు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఈయనకు ఇంకొక చరిత్ర కూడా ఉంది. చెప్పండి. ఈయన కడపలో పాస్టర్ గా, ఈయన గతంలో ఒక సినిమా హీరో. ఎవరు? ఈయన అభినయ్ దర్శన్. సినిమా హీరో? సినిమా హీరో అంటే క్రిస్టియన్స్ అంటే నాకు తెలియదు, నేను తెలుసుకునే దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎక్కువగా సినిమాలకి ఇటుకి దూరంగా ఉంటారు. ఈయన అప్పుడు క్రిస్టియన్ కాదనుకుంటా, క్రిస్టియన్ పాస్టర్ అవడానికంటే ముందే ఈయన మిస్డ్ కాలు, ఫిదా అని చెప్పేసి ఒక 4-5 సినిమాలు చేశారు. అవి 1-2 రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కానట్టు ఉన్నాయి, షూటింగ్ మొదలు ఆగిపోయినట్టుంది. ఆ ట్రైలర్ లో కొన్ని అవి కూడా కొంచెం రొమాంటిక్ ఉంటాయి. సరే ఆ సినిమా ఫీల్డ్ పక్కన పెట్టేసారు. ఓకే, సినిమాలో సక్సెస్ అవ్వలేదు కదా అని చెప్పేసి నాకు తెలిసి పాస్టర్ అయింటాడు. మీ ఎక్స్పెక్టేషన్? మా ఎక్స్పెక్టేషన్. పాస్టర్ అయిన తర్వాత వేరే వాళ్ళు కొంతమంది గెస్ట్ గా ఇన్వైట్ చేస్తే, పాస్టర్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆ పాస్టర్ల కూతుర్లకు లైన్ వేసి వాళ్ళతోటి కూడా కొంచెం స్పెండ్ చేసి బయటికి వెళ్ళి అవి ఇవి చెప్పి అలా చెప్పడం వల్ల కూడా వాళ్ళ నాన్నకి వాడిని పిలిపించి తప్పు చేశానని చెప్పేసి వాళ్ళ మధ్య కొన్ని గొడవలు కూడా జరిగినాయి. ఇది ఇప్పుడు మీరు చెప్పే ఇది అంత వాస్తవమా? ఇది న్యూస్ ఛానల్ కూడా వచ్చింది, శాటిలైట్ ఛానల్ కూడా వచ్చింది. అవి కూడా నేను మీకు ఆధారాలు చూపించమంటే నేను చూపిస్తాను. ఓకే, ఇవి చూసిన తర్వాత ఓహో అంటే ఈ విషయం ఎవరికి తెలియదు. భక్తి ముసుగులో యువతుల్ని లొంగ తీసుకునే దొంగ బాబాలు పాస్టర్లు పెరిగిపోతున్నారు. పైకి దైవ సూక్తులు ఫోటోస్ కూడా అభినయ్ దర్శన్ పేరు కూడా చెప్పారు. జిల్లాలో పాస్టర్ కామ పిశాచిగా మారిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఓ పాస్టర్ సాటి పాస్టర్ల కూతుళ్లను టార్గెట్ చేసుకుని ట్రాప్ చేస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు ఏమంటే వాళ్ళ ఫస్ట్ వైఫ్ కూడా కొన్ని వీడియోలు పెట్టారు, మనకు అనవసరము. ఇప్పుడు ఈ విషయాల్లో కూడా ఆయన గతంలో కేసులు ఉన్నాయి, అవి ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత వాళ్ళు పెట్టిన వాళ్ళు వెనక్కి తీసుకున్నారంట. అంటే మనకు తెలియదు, వాళ్ళు పాత హిస్టరీ అయితే ఉంది. కానీ ఒక క్వశ్చన్ అన్న, పాస్టర్స్ మామూలుగా పెళ్లి చేసుకోవచ్చా?
అంటే నాకు తెలియదు ఏమన్నా అంటే చేంజెస్ వచ్చాయో లేదో తెలియదు. వాళ్ళు పెళ్లి చేసుకోరు, పెళ్లిళ్ళు చేసుకుంటారు. బట్ టు బి హానెస్ట్ పెళ్లి చేసుకోవచ్చా వాళ్ళు? చేసుకుంటారు. మరి అకార్డింగ్ టు వాళ్ళకి తప్పని ఇంకోటి ఏదో అనుకుంటారు కానీ వాళ్ళు చేసుకుంటారు. బట్ ఈయన విషయానికి వచ్చేసరికి ఇది ఆల్మోస్ట్ 2 సంవత్సరాల ముందు ఈయన ఇట్లాంటి వ్యక్తి అని న్యూస్ ఛానల్స్ లోనే ప్రొజెక్ట్ అయింది. అండ్ రీసెంట్ గా మీ ఆడియో కాల్ లో కూడా వచ్చింది. కానీ ఏ ధైర్యంతో వీళ్ళు ఒక పార్టీ పెట్టి ఇంకా జనాలను మోసం చేయాలని అనుకుంటారు? అంటే ఇప్పుడు వీళ్ళ ఉద్దేశం, వీళ్ళ ఎజెండా, ఇప్పుడు మీరు ఒక పాయింట్ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఈ రోజు మేము ఒక స్టాండ్ తీసుకున్నామండి, ఆయన తాగుతాడని మాకు ముందే తెలుసు అంటే, ఇవన్నీ ఎప్పుడు ఆయన చనిపోయిన రోజు, మస్ట్ రోజు, ఆ రోజు వాళ్ళకి తెలిసి ఉంటుంది. ట్రూ అది కూడా. కానీ వీళ్ళు ఎందుకు అలా చెప్పారు అంటే, వీళ్ళ రాజకీయ స్వప్రయోజనాల కోసము, డబ్బును ఆశించి వీళ్ళ పదవుల కోసము వీళ్ళు ప్లాన్ చేశారు. అంటే ఎంత సంపాదిస్తారు ఒకవేళ ఇట్లా పార్టీలు పెట్టుకుంటే? నాకు తెలిసినంత వరకు వీళ్ళకు ఈ విదేశాల నుంచి ఫండింగ్ బాగా వస్తుంది. అవి లక్షలు కోట్లు ఈజీగా వస్తుంది. నేను కోట్లు అంటే చెప్పలేను, లక్షల వరకు అయితే ఈజీగా వస్తుంది. అంటే వీళ్ళ గురించి వదిలేద్దాం. బేసిక్ గా ఫండింగ్స్ అంటే మీకు తెలిసిన మంచి మంచి సెటిల్ అయిన పాస్టర్స్ ఉంటారు కదా, అవును, ఎంత సంపాదించగలుగుతారు? వాళ్ళకు చాలా తక్కువగా ఊర్లో ఉన్న పాస్టర్ అయితే నెలకు ఒక 2 లక్షల నుంచి 3 లక్షలు. ఊర్లో తక్కువ, పల్లెటూర్లలో వాళ్ళ జనాలను బట్టి వాళ్ళు బయటికి వెళ్ళి, ఇప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. పాస్టర్లు రోడ్ల మీదకి వస్తే ఏ రోజు కొడుతున్నారు. అవును, వాడు కొట్టించుకున్నా కూడా మరుసటి రోజు ఇంకొక వీధిలోకి వెళ్తాడు, కొట్టించుకున్నా కూడా ఇంకొక వీధిలో వెళ్తాడు. వాడికి అన్నిసార్లు కొట్టినా, అన్నిసార్లు కొట్టినా వాడు ఎందుకు ఆ పని చేస్తున్నాడంటే, అందులో వాడికి ఆశించబట్టే. నేను పలానా గ్రామాలకు వెళ్ళాను, పలానా గ్రామాలలో సువార్త అంటూ నేను ప్రచారం చేశాను చెప్పి ఫోటోలు, వీడియోలు అన్నీ వీళ్ళ విదేశాలకు పంపిస్తూ ఉంటారు. ఓకే, అంటే సారీ, రీసెంట్ గా కొన్ని వీడియోస్ ఎక్కువ చూస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో. ఒక హాస్పిటల్ దగ్గర కొంతమంది వచ్చి పాంప్లెట్లు పంచి ఏదో చేస్తున్నారు. అవును. ఇంకోటి రోడ్డు మీద ఒక ఆడమే నిలబడి ఉంటది, సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఇల్లీగల్ గా ప్రాస్టిట్యూషన్ ఇదేదో జరుగుతుండొచ్చు. అక్కడికి ఒక పెద్ద ఆయన వచ్చి అక్కడే తిరుగుకుంటూ ఆమెకి ఇదే ఇస్తాడు. ఇవన్నీ జనాలు ఈ మధ్య రికార్డ్ చేసి ఇన్స్టాలో, సోషల్ మీడియాలో పెట్టడం మొదలు పెట్టారు. సో వీళ్ళు చేసే ఈ వర్క్ అయినా సరే దీనికి కూడా డబ్బు వస్తుంది, మారిన మార్కపోయినా. అంటే మారిన తర్వాత వాళ్ళు బాప్తిజం తీసుకున్న దగ్గర వస్తుంది, మేము కష్టపడి ప్రచారం చేస్తున్నాం మా ట్రావెలింగ్ అని చెప్పి వాళ్ళు అడుగుతారు. ఓకే, అంటే ఇదంతా ఒక పై నుంచి ఒకరు నడిపిస్తుంటారు. ఇంకొక చెప్పాలంటే, ఒక ఊర్లో అర్జెంటుగా బాత్రూమ్ పోతూ కూడా చెప్తున్నారు, ఒరే బాబు మా యేసు గురించి తెలుసుకోరా. అవి కూడా కొన్ని మీరు చూసి ఉన్నట్టు అనుకుంటా, అక్కడ కూడా చెప్తారు. ఓకే, అర్జెంటుగా డబ్బా పట్టుకుని అంటే ముందు యేసు నిజదేవుడు తెలుసుకుంటావా అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తారు. బట్ అంటే ఏంటి, వీళ్ళకి ఒక టార్గెట్ ఇచ్చి పంపిస్తారా సొసైటీలోకి? ఇలాది జాషువా ప్రాజెక్ట్ అని చెప్పి ఇంటర్నెట్ లో క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఇన్ని రకాల కులాల వాళ్ళని క్రిస్టియన్లోకి, మతంలోకి తీసుకుని వస్తే మీకు ఇంత డబ్బులు ఇస్తాము, ఒక బ్రాహ్మణుని మారిస్తే ఇంత లక్ష ఇస్తాము, వీళ్ళని మారిస్తే ఇంత డబ్బు ఇస్తాము. దానిలో డివిజన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మీకు నెట్ లో జాషువా ప్రాజెక్ట్ కొడితే వస్తుంది. వాళ్ళ ఎజెండా ఏంటంటే, వాళ్ళు కొంచెం సున్నితంగా మాట్లాడుతూ వీళ్ళు దీంట్లో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి 2 లక్షల మంది, మొత్తం భారతదేశ వ్యాప్తంగా 25 లక్షల మంది ఇదే పనిగా పనిచేస్తున్నారు. దీని మీదనే సొసైటీలో ఇవి ఇవ్వడం, ఈ యేసు నిజమైన దేవుడు తెలుసుకోండి చెప్పి ప్రకల్లాడు పట్టుకొని వీళ్ళు ఎక్కువగా ఎక్కడెక్కడ ఉంటారంటే, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే ఎవరైతే జ్వరంతో బాధపడుతున్నారో మీకు యేసు నయం చేస్తారు చూడండి అని చెప్పి ప్రేయర్ చేయడము. ప్రెగ్నెన్సీ దగ్గరికి వెళ్ళి మీకు ఆడపిల్ల కావాలా, మగపిల్లడు కావాలా, మీకు మగపిల్లడు కావాలంటే నేను యేసుతో మాట్లాడి మీకు వచ్చేలా చేస్తా అని చెప్పడము. బై మిస్టేక్ మగపిల్లడు పుట్టాడు, చూపా ఆ రోజు యేసు చెప్పాడు మీకు మగపిల్లడు పుట్టిండు, రేపు నుంచి నువ్వు చర్చికి రాకపోతే దేవుడు ఏదో చేసేస్తాడు అని చెప్పి భయపెట్టడం. వాళ్ళని ఎవరిని ఎప్పుడు ఎలా ఏ విధంగా భయపెట్టాలి, ఎప్పటికి అప్పుడు దేవుడి పేరు వాడాలి, ఎప్పటికప్పుడు అట్లా సైతాన్ పేరు వాడాలా అనే విషయంలో ఒక క్లారిటీగా ఉంటారన్నమాట. ఓకే, మీరు నేను చెప్పింది అబద్ధం అయితే, మారుమూల గ్రామాలలో మినిమం ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోయినా 10 హాస్పిటల్లో మనం జస్ట్ ఒక స్టింగ్ ఆపరేషన్ ఊరికట్లా హాస్పిటల్ విజిటింగ్ పోయొచ్చని కూడా ఈ ముఠా మినిమం 5 నుంచి 6 హాస్పిటల్ ఖచ్చితంగా కనిపిస్తారు. వైట్ అండ్ వైట్ వేసుకుంటారు, మెల్లో సిల్వర్ పెట్టుకుంటారు. నేను భయపేస్తున్న షార్ట్ ఫిల్మ్ చూపించాను అనమాట. వీళ్ళు అక్కడికక్కడ కనిపించడము, ఎవరన్నా కనిపించారా, మెత్తగా ఉన్నారా, లేదా ఎవరన్నా హాస్పిటల్లో ఎమర్జెన్సీ పొజిషన్లో ఉన్నారా, వాళ్ళ కాడికి వెళ్ళడం. అప్పుడు ఆ సమయంలో వాళ్ళకి తప్ప వేరే ఆప్షన్ లేదు. ఓకే, మీరు రాముడిని పూజించారు, కృష్ణుని పూజించారు, ఇది పరిస్థితి ఏమైందో తెలుసు కదా, మా యేసుని పూజిస్తే చూడు అని చెప్పేసి ఇట్లా ఇది అర్థమైంది. మరి ఇప్పుడు ఈ విషయంలో మీరు ఒక ఆపరేషన్, స్ట్రింగ్ ఆపరేషన్ లాగా చేశారు, కొన్ని ఎవిడెన్సెస్ విత్ వీడియోస్, ఆడియోస్ అన్ని పట్టుకున్నారు. మరి దీని మీద అంటే బేసిక్ గా మన సొసైటీలో రిలీజియన్స్ కి కొన్ని ఫేవర్స్ ఉంటాయి. తప్పు జరిగితే వాళ్ళు కంప్లైంట్స్ ఇచ్చుకోవచ్చు, ఫైల్ చేయొచ్చు, దాని మీద క్వశ్చన్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. మరి మీకు ఎటువంటి థ్రెట్స్ రావా? మాకు థ్రెట్స్ అనేవి ఇప్పుడు నాకు వచ్చే థ్రెట్స్ నాకంటే కూడా ఆయన నమ్మి
కొన్ని వేలాది మంది యూత్, లక్షలాది మంది యూత్ను ఆయన పాడు చేస్తున్నాడు రాజకీయ పార్టీ పేరుతోటి. వాళ్ళ దగ్గర కష్టపడి డబ్బులు లాక్కోవడం కోసము. నేను దాన్ని ఆపాలని నా ప్రయత్నం. ఓకే. నాకంటే నేను ఎప్పుడో ఈ రంగంలో దిగంగానే నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నా జీవితం ఒక్కడి వల్ల కొన్ని లక్షలాది మంది కుటుంబాలు బాగుపడతాయి అనుకుంటే నా జీవితాన్ని త్యాగం చేయడానికి నేను ఎప్పుడో ప్రిపేర్ అయ్యే నేను ఈ రంగంలో దిగాను. ఈ థ్రెడ్స్ ఇవన్నీ కూడా నేను ఏమి లెక్క చేయను. క్రిస్టియనే కదా? అవును, క్రిస్టియనే. కాబట్టి నాకు వీళ్ళ వ్యూహాలు మొత్తం నాకు పర్ఫెక్ట్గా తెలుసు. ఎన్ని ఇయర్స్ ఉన్నారు మీరు? నేను పుట్టడానికంటే ముందే మా అమ్మ మా నాన్నే క్రిస్టియన్స్. అవును, అంటే లైక్ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 28 సంవత్సరాలు. ఇప్పుడు నా ఏజ్ 31. 28 వరకు ఉన్నారు? 28 వరకు ఉన్నాను. ఓకే. నాకు 28 ఇయర్స్ వరకు నాకు గుడి తెలియదు, బొట్టు పెట్టుకోవడం తెలియదు, పూజా విధానం నాకు ఇప్పటికి కూడా సరిగ్గా తెలియదు. నేను ఏదన్నా వెళ్తే అవి వెలిగించడం, దీపాలు పెట్టడం కూడా నాకు అంతగా తెలియదు. బట్ సారీ, అంటే ఇప్పుడు బేసిక్గా బయట ఉన్న వాళ్ళనే ఈ డోర్లోకి లాగడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అవును. బట్ మీరు అదే విండోలో కూర్చున్నప్పుడు బయటికి ఎలా రాగలిగారు? అంటే బయటికి ఎలా రాగలిగానంటే, ఇందులోంచి బయటికి రావాలంటే మనము ఒక సాలిగుడ్డులో నుంచి బయటికి రావడమే. ఇప్పుడు నేనంటూ నా కుటుంబ బంధుత్వాలందరినీ కొంచెము అన్నీ వదిలేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నా. ఇందులోంచి బయటకు వచ్చామంటే నా బంధుత్వాలు, నా కుటుంబాలను మొత్తం అందరికీ వ్యతిరేకంగా అవ్వాల్సిందే. ఓకే. ఎందుకంటే హిందూగా మారాడంటే అన్యుగా మారాడు, విగ్రహారాధికుడు, నరకములు పడిపోతాడు అని చెప్పి ఇటువంటి భావన మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా రెచ్చగొట్టి తయారు చేస్తారు ఆ పాస్టర్లు. వాళ్ళు ముఖ్యంగా అలా ప్రేరేపిస్తుంది ఆ బైబిల్. ఇవన్నీ నాకు ముందే తెలుసు. బట్ నన్ను చూసి చాలామంది క్రిస్టియన్స్ యువత అందరూ ఇన్స్పైర్ చేసుకోవాలి. నేను కూడా ప్రవీణ్ ఎందుకు బయటికి రాకూడదు, నేను కూడా ఎందుకు క్వశ్చన్ చేయకూడదు, నేను ఎంతకాలం ఈ అరాచకాలు, ఈ మోసాలు చూస్తూ మౌనంగా ఉండాలి అని నాలాగా యూట్యూబ్లో మాట్లాడలేకపోయినా అట్లీస్ట్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పాస్టర్ల ముందు, వాళ్ళ చర్చిలోనైనా కానీ క్వశ్చన్ చేసే విధంగా యువతను తయారు చేయాలనేది నా ఎజెండా. ఓకే. అందుకే మా ఎక్స్ క్రిస్టియన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే వాళ్ళు హిందువులుగా మార్చడం కంటే కూడా పాస్టర్స్ నుంచి, బైబుల్ నుంచి, చర్చి నుంచి విడిపించడం నా ప్రయత్నం. అంతే. వాళ్ళు అంటే ఆ ఒక్క విండోలో ఉండకూడదు. అది మీరు తెలుసుకున్నారు స్వయంగానే? అవును, అవును. ఓకే. సో వాళ్ళు అలా తయారవడానికి వాళ్ళని అలా తయారు చేస్తుంది బైబిల్. వాళ్ళని అలా తయారు చేస్తుంది. ఇప్పుడు ఇది కూడా వాళ్ళను, ఇప్పుడు కొంతమంది నేను అబద్ధాలు చెప్పాను సరే, మోసాలు చేసినా సరే, వాళ్ళు మతం మార్చండి అని చెప్పేసి బైబిల్లో పౌలు చెప్తాడు. అదే వాక్యం పట్టుకొని నేను అబద్ధాలు చెప్పాను కానీ వాళ్ళు యేసులోకి తీసుకొచ్చానా లేదా అని చెప్పిన సందర్భాలు కూడా చాలామంది పాస్టర్లు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఓకే. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మతము. నా 28 ఏళ్ళ 29 ఏళ్ళ నా సర్వీస్లో మొత్తం వీళ్ళను దగ్గర నుండి చూశాను. కాబట్టి ఈ దేశంలోనే పాకిస్తాన్ టెర్రరిస్టుల కంటే కూడా అత్యంతగా క్రూరమైనటువంటి వాళ్ళు పాస్టర్లు. కానీ వీళ్ళు చట్టాలకు దొరకరు, పోలీసులకు లొంగరు. మనం లాజికల్గా ఎవిడెన్స్ తోటి మనం వీళ్ళని పట్టుకుని అరెస్ట్ చేయలేము. ఆడపిల్లలను వాడుకోవడము, మళ్ళీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయడము, మళ్ళీ కేసులు పెడితే ఆ కేసులు కూడా వెనక్కి ఇప్పుడు ఎవరో కాదు, జాన్ పాల్ గారు మాట్లాడిన వీడియోను బెదిరించి డిలీట్ చేయించారు. అతను నిజం ఒప్పుకున్నాడు. ఇప్పుడు బైబుల్ సిద్ధాంతాలు పక్కన పెట్టేస్తే, అవునండి మీరు ఎవరు కూడా ఇది హత్య అని అనొద్దు, అది నిజంగా యాక్సిడెంటే, ఆధారాలన్నీ కనిపిస్తున్నాయి కదా, దయచేసి క్రైస్తవులు ఎవరు కూడా ఇది నమ్మకండి అని చెప్పి ఒక నిజాన్ని చెప్తే అందరు కలిసి ఆయన తిట్టారు. అందరు కలిసి ఆయన పెట్టినటువంటి వీడియోను బెదిరించి, ఆయన అంత ఈజీగా భయపడేవాడు కాదు, అయినప్పటికీ బెదిరించి ఆయన యూట్యూబ్లో వీడియో డిలీట్ చేయించారు. రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి ఉన్నారు. అతను కూడా ఒక పొలిటికల్గా ఉండి అతను చెప్పాడనమాట, మీరు ప్రవీణ్ బాగడాల విషయంలో ఇది జరిగింది యాక్సిడెంట్, హత్య అని చెప్పి మీరు మోసం చేయకండి అని చెప్తే క్రిస్టియన్ సమాజం మొత్తం ఆయనను వెలివేసేసింది. వాళ్ళందరూ లైవ్లు పెట్టి ఆ రాజేష్ మహాసేన్ వల్ల క్రిస్టియన్కి ఏం లాభం, ఆడ జరిగింది హత్య, ఆయన ఎట్లా అంటున్నాడు అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆయనను అసలు మొత్తము మాకన్నా వాళ్ళు ఎక్కువ తిట్టి పంపించారనమాట. ఇది వీళ్ళది ఏంటంటే, ఇప్పుడు హత్య అన్నాం అనుకోండి, అది యాక్సిడెంట్ అని చెప్తే అప్పటి వరకు చేసిందంతా కూడా, అంటే అప్పటి వరకు చేసిందంతా వేస్టే కదా. అవును, అది వేస్ట్ అవుతుందేమన్న భయం వీళ్ళకి ఒకటి ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ ఆడియోలు కూడా బయటకు వస్తే, నాది ముందు వెనక మిక్స్ చేశారండి, అది నిజం కాదు, నన్ను ట్రాప్ చేశారు, నన్ను ట్రాన్స్లో తీసుకెళ్లారు వాళ్ళ పిల్లల. ఇంకొకటి చెప్పాలంటే, పోనీ మేము ఒక ఆడియోను ముందు వెనక కట్ చేసి పెట్టామనుకోండి, మరి ఒరిజినల్ ఆడియోస్ వాళ్ళే ప్లే చేయమని చెప్పండి. మేము ఒరిజినల్ ఆడియోస్, మేము యూట్యూబ్ ఆడియోస్ కాదు, ఒరిజినల్ ఆడియోస్ మేము తీసుకొచ్చి మొత్తము 45 నిమిషాలు ఉంది, 45 నిమిషాలు పూర్తిగా వినండి. అండ్ ఇందులో కూడా ఇప్పుడు బయట వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక కుటుంబం ఒక వ్యక్తిని కోల్పోయింది, ఆయనకి ఒకంటూ పిల్లలు, భార్య, సొసైటీలో కొంచెం ఉంటాయి కదా ఇవన్నీ. మరి ఆ కుటుంబం ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా? అంటే ఆ కుటుంబము ఎందుకు క్వశ్చన్ చేయలేదంటే, వాళ్ళు ఫస్ట్ ఇక్కడ లేరు ఇండియాలో, వాళ్ళు ఎక్కువ అక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళకి అన్నీ తెలిసి సైలెంట్గా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్స్, వాళ్ళకు ఫస్ట్ రోజే యాక్సిడెంట్ అయిన రోజే
ఆ రోజే పోస్ట్ మార్టం రిపోర్ట్ వాళ్ళకి తెలుసు. ఓకే. వాళ్ళ స్నేహితులకి చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు బయట ఎందుకు చెప్పలేదంటే డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోయిన వ్యక్తికి రెస్పెక్ట్ ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ. తాగి చనిపోయాడని చెప్తే ఆ రెస్పెక్ట్ లేకుండా చెడగొట్టింది ఈ పాస్టర్లే. ఇప్పుడు వీళ్ళు కానీ ఇలా హత్య అని చెప్పేసి అమాయకమైనటువంటి వాళ్ళని రెచ్చగొట్టకుండా ఉండింటే ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చేది కాదు. అవును. ఒక అనుకోకుండా ఒక యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రయాణ పాడాల మీద ఒక సానుభూతి, ఒక పాస్టర్ చనిపోయాడని చెప్పేసి విలువ ఉండేది. ఆ విలువ లేకుండా చెడగొట్టింది వీళ్ళే. ఓకే, ఇట్లా తాగి ఇట్లా జరిగింది, ఇది ప్రూఫ్, వాళ్ళది కాదు. లాస్ట్ కి ఎడ్జ్ ఆఫ్ ద మూమెంట్ పోలీస్ వాళ్ళు ఫైనల్ చేసేసారు. ఆ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాకి రావడము, యూట్యూబ్ లో మాట్లాడడం అనేది వాళ్ళకి అంతగా నచ్చదు. వాళ్ళకి ఆ స్టేట్ లో వాళ్ళకి అవన్నీ ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళు చెప్పారు కూడా, మేము రావండి, మాకు ఇష్టం లేదు, మా పని మేము చేసుకుంటాము. వాళ్ళు తండ్రిని కోల్పోయారని చెప్పి పిల్లలు, భర్తను కోల్పోయని చెప్పేసి వాళ్ళ భార్య, ఆ కుటుంబంలో ఉన్న బాధ వీళ్ళకి అంత అనవసరం. వీళ్ళకి కావాల్సింది వీళ్ళకి. ఆ శవం మీద ఈ శవ రాజకీయం ఎట్లా చేయాలి, ఆ శవం మీద నా పార్టీలో ఎక్కువ సభ్యులకు ఎలా చేర్పించుకోవాలి, ఆ శవం మీద నేను ఎట్లా ఫండింగ్ కలెక్ట్ చేయాలి అన్న ఆలోచనే వీళ్ళిద్దరిది. ఓకే. ఇప్పుడు ఈ విజయ్ కుమార్ అని ఒక పర్సన్ ఉన్నాడు. మేము చేసిన స్టింగ్ ఆపరేషన్లో మేము ఆల్కహాల్ పంచుతామండి అంటే, ఆ పాస్టర్లు ఏంటి ఆల్కహాల్ పంచడం మీద డౌట్ అని ఒక్కసారి కూడా అడగలే. సైలెంట్గా వింటా ఉన్నాడు. ప్రయాణ పాఠాలతో కలిసి మేము సిట్టింగ్ వేసామని అని అంటే, అసలు ఆయన తాగుడు అలవాటు లేదండి, మీరు ఎట్లా తాగుతారని చెప్పి అని అనట్లా. అనొచ్చు. అవును అవునండి అంటున్నాడు. అని చెప్పి తలకెళ్తున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆయన తాగుతాడని అందరికీ తెలుసు. అసలు ఎవరు ఎందుకండి, పోస్ట్ మార్టం రిపోర్ట్లు చెప్తున్నాయి కదా బాడీలో ఆల్కహాల్ ఉందని. కానీ వీళ్ళు మొత్తం ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని చర్చిలలో రైన్ పగడాలను చూశారు కదా ఎలా చంపారో. మా పాస్టర్లందరికీ చాలా థ్రెట్ ఉంది, అది హిందూ సంఘాలే చేయించారు ఆయన అని. కాబట్టి మా పాస్టర్లు అని వీళ్ళకి పాస్టర్లు వాళ్ళంతటా వాళ్ళ సానుభూతులు క్రియేట్ చేసుకొని ఇంకా అమాయకమైన పాస్టర్ అంటే లైఫ్ అయ్యో అని అనుకోవాలని అన్ని చర్చిలలో ఈ పాస్టర్లు రెచ్చగొట్టే ఖచ్చితంగా ఉండింటారు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా కానీ అమాయక క్రైస్తవులు, మీరు చర్చిలలో మీ పాస్టర్లకి చెప్పాడా లేదా, ప్రవీణ్ భారాలు చనిపోయినప్పుడు చూశారా మా పాస్టర్లకి ఎంత థ్రెట్ ఉందో, ఎలా చంపుతున్నారో హిందువులు, ఇప్పటికైనా మా పాస్టర్లను మీరు అలా సానుభూతిని క్రియేట్ చేసుకునే విధంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయో లేవని క్రైస్తవులందరూ ఒకసారి మీ మనసులో ఒక్కసారి ప్రశ్నించుకోండి. హార్ట్ మీద చేసుకొని చెప్పండి, నేను చెప్పింది అబద్ధం అయితే. ఓకే. వాళ్ళ కన్నింగ్ ఫీలో నాకు తెలుసు అలా చెప్తారు. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. అంటే జరిగిన వాస్తవం ఏదైనా సరే, అయిపోయినా సరే, బట్ మీరు ఏదో చేసి దాని నుంచి ఒక నిజాన్ని బయటికి చెప్పాలనే స్టాండ్ తీసుకున్నందుకు వీఆర్ సో హ్యాపీ. సో చూసారు కదండి ప్రవీణ్ పగడాల గారి విషయంలో ఏం జరిగింది అండ్ బిహైండ్ ఆన్ 2 సైడ్లు కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. మరి నెక్స్ట్ క్రిస్టియన్ చెప్పిన మాటలు విన్నాక ఈ విషయం పట్ల మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.